మంచి నడవడిక, అంకితభావం, పోటీతత్వం, ధైర్యం వంటి లక్షణాలు రతన్ టాటాలో పుష్కలంగా ఉన్నాయి. అందుకేనేమో రతన్ టాటా పుట్టుకతోనే నాయకుడిగా అభివర్ణిస్తూ ఉంటారు. అలాంటి వ్యాపార దిగ్గజాన్ని ఓ గ్యాంగ్స్టర్ చంపేందుకు ప్రయత్నించాడు. ఇంతకీ ఆ గ్యాంగ్స్టర్ ఎవరు? ఎందుకు చంపాలనుకున్నాడు? టాటా గ్రూప్ గౌరవ చైర్మన్గా రతన్ టాటా ఎన్నో సేవలందించారు. గతంలో తాను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న వివరాల ప్రకారం కెరియర్ ప్రారంభంలో తనని ఓ ప్రమాదకరమైన గ్యాంగ్స్టర్ బెదిరించడని, వేరే వాళ్లతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా తనని చంపేందుకు కుట్రకు పాల్పడ్డారని అన్నారు. టెకోల్గా పిలువబడే టాటా మోటార్స్లో లేబర్స్ ఎన్నికలు జరిగాయి. అందులో టాటా గ్రూప్కు వ్యతిరేకంగా ఓ యూనియన్ను నియమించేందుకు సదరు గ్యాంగ్స్టర్ ప్రయత్నించారు. అల్లరి మొఖాలతో టాటా మోటార్స్లో దాడులకు తెగబడ్డాడు. రతన్ టాటా అందుకు భిన్నంగా సదరు గ్యాంగ్స్టర్ను బుజ్జగించి శాంతియుతంగా చర్చలకు పిలవాలని కార్మికులకు, తోటి సహచరులను కోరారు. కానీ గ్యాంగ్స్టర్ మరోలా ఆలోచించాడు. టాటా మోటార్స్ ప్లాంట్లోని కార్మికుల్ని బెదిరించిన గ్యాంగ్స్టర్ ముఠా కత్తులతో దాడికి దిగింది. హెచ్చరికలు జారీ చేసేందుకు ప్లాంట్లోని అధికారులను కత్తులతో పొడిచి భయాందోళనకు గురిచేసింది. లేబర్ ఎన్నికలు సుజావుగా జరగకుండా ఉండేందుకు గ్యాంగ్స్టర్ నిరంతరం బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ బెదిరింపులకు రతన్ టాటా ఎక్కడా తలవంచలేదు. గ్యాంగ్స్టర్ సమ్మెకు పిలవడంతో దాడులకు భయపడి కార్మికులు పనిచేయటమే మానేశారు. దీంతో కార్మికులను ఆదుకునేందుకు రతన్ టాటా రోజుల తరబడి ప్లాంట్లోనే మకాం వేసి రోజువారీ పనులు పూర్తి చేసేవారు. అలా చివరికి రతన్ టాటా పట్టుదల ముందు గ్యాంగ్స్టర్ ఓడిపోయాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని జైలుకి పంపించారు. జైలు నుంచి బయటకి వచ్చిన తర్వాత గ్యాంగ్స్టర్ రతన్ టాటాను చంపేందుకు తన పోటీదారులతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. అంతేకాదు, తాను చెప్పినట్లుగా చేయాల్సిందే అంటూ టాటా గ్రూప్ కార్మికులకు ఆదేశాలు జారీ చేశాడు. రతన్ టాటా మాత్రం గ్యాంగ్స్టర్ బెదిరింపులకు తలవంచకుండా ముందుకు సాగారు. నేడు లక్షల కోట్ల విలువైన సామ్రాజ్యాన్ని నిర్మించారు. మంచి నడవడిక, అంకితభావం, పోటీతత్వం, ధైర్యం వంటి లక్షణాలు రతన్ టాటాలో పుష్కలంగా ఉన్నాయి. అందుకేనేమో రతన్ టాటా పుట్టుకతోనే నాయకుడిగా అభివర్ణిస్తూ ఉంటారు. అలాంటి వ్యాపార దిగ్గజాన్ని ఓ గ్యాంగ్స్టర్ చంపేందుకు ప్రయత్నించాడు. ఇంతకీ ఆ గ్యాంగ్స్టర్ ఎవరు? ఎందుకు చంపాలనుకున్నాడు? టాటా గ్రూప్ గౌరవ చైర్మన్గా రతన్ టాటా ఎన్నో సేవలందించారు. గతంలో తాను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న వివరాల ప్రకారం కెరియర్ ప్రారంభంలో తనని ఓ ప్రమాదకరమైన గ్యాంగ్స్టర్ బెదిరించడని, వేరే వాళ్లతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా తనని చంపేందుకు కుట్రకు పాల్పడ్డారని అన్నారు. టెకోల్గా పిలువబడే టాటా మోటార్స్లో లేబర్స్ ఎన్నికలు జరిగాయి. అందులో టాటా గ్రూప్కు వ్యతిరేకంగా ఓ యూనియన్ను నియమించేందుకు సదరు గ్యాంగ్స్టర్ ప్రయత్నించారు. అల్లరి మొఖాలతో టాటా మోటార్స్లో దాడులకు తెగబడ్డాడు. రతన్ టాటా అందుకు భిన్నంగా సదరు గ్యాంగ్స్టర్ను బుజ్జగించి శాంతియుతంగా చర్చలకు పిలవాలని కార్మికులకు, తోటి సహచరులను కోరారు. కానీ గ్యాంగ్స్టర్ మరోలా ఆలోచించాడు. టాటా మోటార్స్ ప్లాంట్లోని కార్మికుల్ని బెదిరించిన గ్యాంగ్స్టర్ ముఠా కత్తులతో దాడికి దిగింది. హెచ్చరికలు జారీ చేసేందుకు ప్లాంట్లోని అధికారులను కత్తులతో పొడిచి భయాందోళనకు గురిచేసింది. లేబర్ ఎన్నికలు సుజావుగా జరగకుండా ఉండేందుకు గ్యాంగ్స్టర్ నిరంతరం బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ బెదిరింపులకు రతన్ టాటా ఎక్కడా తలవంచలేదు. గ్యాంగ్స్టర్ సమ్మెకు పిలవడంతో దాడులకు భయపడి కార్మికులు పనిచేయటమే మానేశారు. దీంతో కార్మికులను ఆదుకునేందుకు రతన్ టాటా రోజుల తరబడి ప్లాంట్లోనే మకాం వేసి రోజువారీ పనులు పూర్తి చేసేవారు. అలా చివరికి రతన్ టాటా పట్టుదల ముందు గ్యాంగ్స్టర్ ఓడిపోయాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని జైలుకి పంపించారు. జైలు నుంచి బయటకి వచ్చిన తర్వాత గ్యాంగ్స్టర్ రతన్ టాటాను చంపేందుకు తన పోటీదారులతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. అంతేకాదు, తాను చెప్పినట్లుగా చేయాల్సిందే అంటూ టాటా గ్రూప్ కార్మికులకు ఆదేశాలు జారీ చేశాడు. రతన్ టాటా మాత్రం గ్యాంగ్స్టర్ బెదిరింపులకు తలవంచకుండా ముందుకు సాగారు. నేడు లక్షల కోట్ల విలువైన సామ్రాజ్యాన్ని నిర్మించారు. మంచి నడవడిక, అంకితభావం, పోటీతత్వం, ధైర్యం వంటి లక్షణాలు రతన్ టాటాలో పుష్కలంగా ఉన్నాయి. అందుకేనేమో రతన్ టాటా పుట్టుకతోనే నాయకుడిగా అభివర్ణిస్తూ ఉంటారు. అలాంటి వ్యాపార దిగ్గజాన్ని ఓ గ్యాంగ్స్టర్ చంపేందుకు ప్రయత్నించాడు. ఇంతకీ ఆ గ్యాంగ్స్టర్ ఎవరు? ఎందుకు చంపాలనుకున్నాడు?
టాటా గ్రూప్ గౌరవ చైర్మన్గా రతన్ టాటా ఎన్నో సేవలందించారు. గతంలో తాను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న వివరాల ప్రకారం కెరియర్ ప్రారంభంలో తనని ఓ ప్రమాదకరమైన గాంగ్స్టర్ బెదిరించడని, వేరే వాళ్లతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా తనని చంపేందుకు కుట్రకు పాల్పడ్డారని అన్నారు. టెకోల్గా పిలువబడే టాటా మోటార్స్లో లేబర్స్ ఎన్నికలు జరిగాయి. అందులో టాటా గ్రూప్కు వ్యతిరేకంగా ఓ యూనియన్ను నియమించేందుకు సదరు గ్యాంగ్స్టర్ ప్రయత్నించారు. అల్లరి మొఖాలతో టాటా మోటార్స్లో దాడులకు తెగబడ్డాడు. రతన్ టాటా అందుకు భిన్నంగా సదరు గ్యాంగ్స్టర్ను బుజ్జగించి శాంతియుతంగా చర్చలకు పిలవాలని కార్మికులకు, తోటి సహచరులను కోరారు. కానీ గ్యాంగ్స్టర్ మరోలా ఆలోచించాడు. టాటా మోటార్స్ ప్లాంట్లోని కార్మికుల్ని బెదిరించిన గ్యాంగ్స్టర్ ముఠా కత్తులతో దాడికి దిగింది. హెచ్చరికలు జారీ చేసేందుకు ప్లాంట్లోని అధికారులను కత్తులతో పొడిచి భయాందోళనకు గురిచేసింది. లేబర్ ఎన్నికలు సుజావుగా జరగకుండా ఉండేందుకు గ్యాంగ్స్టర్ నిరంతరం బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ బెదిరింపులకు రతన్ టాటా ఎక్కడా తలవంచలేదు. గ్యాంగ్స్టర్ సమ్మెకు పిలవడంతో దాడులకు భయపడి కార్మికులు పనిచేయటమే మానేశారు. దీంతో కార్మికులను ఆదుకునేందుకు రతన్ టాటా రోజుల తరబడి ప్లాంట్లోనే మకాం వేసి రోజువారీ పనులు పూర్తి చేసేవారు. అలా చివరికి రతన్ టాటా పట్టుదల ముందు గ్యాంగ్స్టర్ ఓడిపోయాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని జైలుకి పంపించారు. జైలు నుంచి బయటకి వచ్చిన తర్వాత గ్యాంగ్స్టర్ రతన్ టాటాను చంపేందుకు తన పోటీదారులతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. అంతేకాదు, తాను చెప్పినట్లుగా చేయాల్సిందే అంటూ టాటా గ్రూప్ కార్మికులకు ఆదేశాలు జారీ చేశాడు. రతన్ టాటా మాత్రం గ్యాంగ్స్టర్ బెదిరింపులకు తలవంచకుండా ముందుకు సాగారు. నేడు లక్షల కోట్ల విలువైన సామ్రాజ్యాన్ని నిర్మించారు.